హాయ్ అండి అందరికీ. ప్రజెంట్ సార్ మన దగ్గర ఉన్నది క్రేటా అండి. ఏసీది 1.4, ఇది 2018 మోడల్. అది ఓకేనా. బయట నుంచి డెంట్ పెయింట్ స్క్రాచెస్ ఏమున్నా చెప్తుంటే ఒకసారి వీడియో మాత్రం చివరికి చూడండి. నెక్స్ట్ వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, అట్లాగే ఫేస్బుక్ ఉంటుంది, ఒకసారి ఫాలో చేయండి సార్. ఆ వెహికల్ మాత్రం ఓనర్ షోరూమ్ ట్రాక్ జెన్యూన్ రీడింగ్ అని ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. నేను అది కూడా చెప్తుంటా. నేను మధ్య మధ్యలో బేసిక్ పాయింట్ అని ఖచ్చితంగా చెప్తుంటా. మీరైతే కాస్త దగ్గరుండి చూడండి వీడియోను. చూసిన తర్వాత వెహికల్ ఎట్లా ఉందని మీకు కూడా ఐడియా వస్తుంది సార్. డైరెక్ట్ టైం పాస్కి మాత్రం కాల్స్ మాత్రం చేయకండి. నేను 100 సార్లు చెప్తున్నాను, కానీ మీరు మాత్రం అట్లా చేస్తున్నారు. అది మీరు తప్పుగా అనుకోకండి. మీకు ఎవరికైనా అవసరం ఉంటే వెహికల్ అనేది వీడియో చూసిన తర్వాత క్లారిటీ అని తెలిసిపోతుంది. ఇది ఓన్లీ తెలంగాణ వెహికల్స్ అండి, వేరే వాళ్ళకు పని చేయవు సార్, వేరే స్టేట్ వాళ్ళకు. ఓకేనా. సరే లేట్ చేయకుండా వీళ్ళకపోరండి. ఓకే, ఫ్రంట్ చూసుకుంటే మాత్రం వెహికల్ మాత్రం ఓకే ఉంది, ఎక్కడ కానీ స్క్రాచెస్ మాత్రం ఏది లేదు. నార్మల్గా చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉంటాయి. అట్లా ఒకసారి చూసుకుందాం. దీని ప్రైస్తో సహా మీకు క్లారిటీగా చెప్తుంటాను నేను. ఫస్ట్ అయితే ముంగట రైట్ సైడ్ చెక్ చేసుకుంటే మాత్రం ఎక్కడ కానీ ప్రాబ్లం అయితే ఏది లేదు. ఉన్న విషయాన్ని మీరు గమనించండి. నేను ఫ్యాక్టరీ చెప్తున్నా, ఎవరు కొత్తగా ఏం కాదు, ఎవరు పాత ఏం కాదు సార్. నేను ఉన్న విషయాన్ని మీకు క్లియర్ కట్గా చెప్తుంటాను నేను. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు ఏదో మాకు దగ్గర తెలుసు అని మాత్రం అనుకోకండి. ఎవరైనా నాకు ఒకటే సరే. సరౌండింగ్ మొత్తం ఎక్కడ చూసుకున్నా కానీ స్క్రాచెస్ మాత్రం ఏం లేవు బాబు. ఇట్లా ఇది డీజిల్ వర్షన్. ఇది ఒకసారి అయితే ఇంటీరియర్ చెక్ చేసుకుందాం. ఇంటీరియర్ చెక్ చేసుకున్న కింద మ్యాటింగ్ కూడా ఓకే ఉంది. నెక్స్ట్ సీట్లు కూడా ఓకే ఉన్నాయి, చూసుకోవచ్చు. మీకు 2 సైడ్ నేను ఖచ్చితంగా చూపిస్తాను, చూడండి. అట్లాగే ఏదైనా కానీ గ్లాస్ రీప్లేస్ అయినా చేసినా ఏదైనా కానీ నేను క్లియర్ కట్గా చెప్తుంటాను. మీరైతే కాస్త టైం తీసుకొని చూడాలి. ఏదైనా నేను చూపించినా మొత్తం స్కిప్ చేసి చూసేసి అన్న ప్రైస్ ఎంత, మోడల్ ఎంత అని అడుగుతున్నారు. దయచేసి మీరు అట్లా టైం వేస్ట్ చేయకండి. సరే ఇచ్చేసి చూద్దానండి. ఓకే, వెనక సైడ్ చూసుకుందాం. వెనక సైడ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది. మీరు ఇంకొకటి సార్, ప్రైజ్ ముఖ్యం అనుకుంటే వెహికల్ చూడకండి, వెహికల్ ముఖ్యం అనుకుంటే ప్రైస్ మాత్రం చూడకండి. అంటే అది మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే, మీకు వర్త్ అనుకుంటే తీసుకోండి. నేను చెప్పే వాస్తవాలు నేను మీకు చెప్తున్నా. సరే, కింద మ్యాటింగ్ ఓకే, సీట్లు కూడా ఓకే ఉన్నాయి సార్, ప్రాబ్లం ఏం లేదు సార్. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, అట్లాగే ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, 2 ఎయిర్ బ్యాగ్స్ దీనికి. ఓకే, అంటే ఇది టాప్ ఎండ్ మాత్రం కాదు ఇది. సరే, ఒకసారి అయితే రీడింగ్ కూడా చూపిస్తా. ఓకేనండి, రీడింగ్ వచ్చేసి మాత్రం 1,58,000 ఉంది సార్. ఇది ఓనర్ చెప్తున్నాడు షోరూమ్ ట్రాక్ అని. మీరు ఒకవేళ అది కూడా చెక్ చేయించుకుంటే కూడా చెక్ చేయించుకోండి, ప్రాబ్లం ఏం లేదు సార్. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ కెమెరా కూడా ఓకే ఉంది, ప్రాబ్లం ఏం లేదు సార్. ఎక్కడండి ఎట్లాంటి డ్యామేజ్ కానీ అట్లాంటి ఫేడ్ కానీ ఏది లేదు. నెక్స్ట్ వచ్చేసి మీకు రూఫ్ కూడా చూపిస్తుంటాను. ఇండికేటర్స్, లైట్స్ ఏది ఉన్నా క్లియర్గా మీకు అర్థం కావాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కటి చెప్తుంటాను. నేను కనీసం చూసే కనీసం ఒక 2-3 నిమిషాలు చూసినా కానీ మీకు కాస్త లెంత్ అనేది కూడా తెలిసిపోతుంది. నేను అనేది ఏంటంటే, మీకు వెహికల్ ఎట్లా ఉందో ఐడియా ఉంటుందని చెప్తున్నాను సార్. నేను వీడియో లెంత్ కోసం చెప్పేయట్లేదు. ముంగట ఆపరణ చెక్ చేసుకున్నా ఓకే ఉంది, ఇంజన్ సౌండ్ కూడా ఓకే ఉంది. మీరు ప్రతి ఒక్కటి డైరెక్ట్ లైవ్లో చూసుకోవచ్చు, ఇది కూడా చూసుకోవచ్చు అండి. నెక్స్ట్ ముంగట షూపట్టి కూడా ఓకే ఉంది. అట్లాగే ఒకసారి అయితే హెడ్ లైట్ చెక్ చేసుకుందాం. హెడ్ లైట్ కానీ అలాగే ఇండికేటర్ కానీ కింద ఫోగ్ ల్యాంప్ కానీ ఓకే పర్ఫెక్ట్ ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సార్, హెడ్ లైట్ ఓకే, ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోగ్ ల్యాంప్ కూడా ఓకే ఉంది. కొంచెం సార్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఫాలో చేయండి, అట్లాగే ఫేస్బుక్ ఉంటాయి కదా, అది కూడా కొంచెం ఫాలో చేయండి సార్. మీకు కూడా ప్రతిదీ అప్డేట్ అని వేస్తుంటాను నేను, చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఎట్లా ఉందో అది కూడా చెప్తుంటా నేను సార్. దీని ప్రైస్ చేసి ఓనర్ చెప్పే రేటు మాత్రం 8,20,000 ఓనర్ చెప్తున్నాడు సార్. దీని ఫైనల్గా అంటే 7,80,000 వరకు ఇస్తాడు. ఇంకా డైరెక్ట్ కూర్చొని మాట్లాడుకుంటే ఓకే ఉంటుంది. ఇవి కూడా సేమ్ అంతే ఉన్నాయి, చూసుకోవచ్చండి. ఇది కూడా అయితే నేను చెప్పే విధానం ఏంటంటే, ఎక్కడైనా ఏదైనా డ్యామేజ్ అయిందా లేకపోతే ఏదైనా రీప్లేస్ అయిందా అని తెలవడానికి కోసం అని చెప్పేసి మీకు చెప్తున్నాను సార్, అంతకు మించి ఏం లేదు. బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం బూట్ స్పేస్ ఓకే ఉంది, బాగానే ఉంది. వెహికల్ కూడా సరే. డిక్కీలో చూసుకుంటే మాత్రం ఇక్కడ రస్ట్ కానీ అట్లాంటిది ఏం లేదు, ఓకే ఉంది, చూసుకోవచ్చు. స్టెఫిన్ వచ్చేసి మీకు ఒక 70-80% వరకు ఉంటుంది. ఇందులో పానా జాకెట్ మాత్రం అని ఉన్నాయి. వెహికల్ క్లియర్ కట్ ఉన్న విషయం నేను మీకు క్లారిటీ చెప్తున్నా. అబ్బా ఏదో టైంపాస్ కోసం చూడకండి అబ్బా, మీకు అవసరం అనుకుంటేనే చూస్తే మీకు ఒక ఐడియా తెలుస్తుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను.
సరే ఒకసారి అట్లాగే మీకు బీడింగు ఎట్లా ఉందో చెప్తాను, గ్లాస్ కూడా చెప్తాను, చూపిస్తాను, చూసుకోవచ్చు. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్ 100%. ఇది ఓన్లీ తెలంగాణకు మాత్రమే పనిచేస్తుంది సార్, ఏపీ నుంచి మాత్రం చేయకండి సార్. మీరు చూస్తారు ఓకే పర్లేదు, కానీ ఏపీ వాళ్ళకి ఇది పనిచేయదు సార్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఎవరి పేరు మీద ఏదైనా చేయించుకోవాలనుకుంటే మాత్రం నాకు కాల్ చేయండి సార్ దయచేసి. నేను మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను ఏదో టైంపాస్కు 44 క్వశ్చన్లు అడిగితే అది మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. ఓకేనా సార్, చూసుకోవచ్చు. ఇది కూడా ఓకే ఉంది, 2 సైడ్ మొత్తం ఖచ్చితంగా చెప్తాను నేను. ఓకే, ఇది కూడా చూసుకోవచ్చు అండి, ఓకే ఉంది, ప్రాబ్లం లేదు. రైట్, ఇప్పుడు వచ్చేసి మీకు ఒకసారి గ్లాసు అట్లాగే టైర్ కూడా చూపిస్తుంటాను నేను. దీని ప్రైస్ సార్ మీకు మరోసారి చెప్తుంటాను చూడండి, 8,20,000 ఓనర్ చెప్తున్నారు సార్. ఇది ఫైనల్ ప్రైస్ ఏం కాదు, లైట్గా బంపర్ దగ్గర అక్కడక్కడ మాత్రం స్క్రాచెస్ ఉన్నాయి. ఎందుకంటే అదంతా మీరు చూడినప్పుడు నేను కూడా అంత పెద్దగా లెంత్ తీసుకొని చెప్తే ఏదో చదివేటోడు కదా అంత సీరియస్ అయినట్టు అయిపోతుంది సార్ నాది కూడా, అట్లా చెప్పాను. ఇది వచ్చేసి సీడీ ఉంది, సరే చూసుకోవచ్చు. దీనికి ఇన్సూరెన్స్ ప్రజెంట్ అయితే వ్యాలిడ్ ఉంది, ఇది కూడా చూసుకోవచ్చండి. బీ సిరీస్ ఉంది ఇక్కడ. ఒక సామెత ఉంటుంది కదా సార్, పార్టీలోకి ఎంత ఏపినా కానీ సెట్ సాటిపోయి తుడిపేసుకున్నట్టు సేమ్ అట్లా అయిపోతున్నట్టు. ఓకేనా, పట్టి పంగాలు సెట్ సాటిపోయి తుడిపేసుకున్నట్టు అట్లా ఉందన్నట్టు. ఆ చూసేదేదో కాస్త చూస్తే మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి నేను చెప్తున్నాను సార్, అంత మించి ఏం లేదు. సరే, ఇది కూడా చూసుకోవచ్చు. ఓకే, ఓవరాల్గా టైర్స్ తీసుకుంటే మాత్రం ముంగడి మాత్రం ఒక మీకు 60-70% వరకు ఉంటాయి సార్. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ అంతే ఉంది సార్, ముంగడి 2 చూసుకునే ఓకే. ఇది కొంచెం ఎక్కువనే ఉంది, 90% వరకు ఉంటుంది, ప్రాబ్లం లేదు సార్. ఈ టైర్ వచ్చేసి బ్రిస్టోన్ ఉంది, వెనక చూసుకుంటే మాత్రం 50-60% వరకు ఉంటాయి, చూసుకోవచ్చు, మీకు క్లారిటీగా తెలిసిపోతుంది. ఇంటీరియర్ ఓకే, వెహికల్ ఓకే, యాక్సిడెంట్గా మాత్రం కాదు, డోర్స్ కూడా ఓకే ఉన్నాయి, చూసుకోవచ్చు. ప్లీజ్ మన ఛానల్ కొత్త విషయాలు మాత్రం ఒకసారి ఒక లైక్ ఇచ్చుకోండి, కొత్త విషయాలు మాత్రం అట్లా చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.